ఇన్ని రోజులు కనిపించని వాళ్ళు మళ్ళీ కడప ముందుకు వస్తుండ్రు. ఓటర్ అన్న వీళ్ళ కథ ఏంది, సమస్యలంటే పరారైన వాళ్ళు మళ్ళీ వస్తుండ్రు, జర భద్రం, ప్రజలంటే నిర్లక్ష్యం, 5 ఏళ్ళు కనిపించని ముఖాలు మళ్ళీ నీ ఇంటి ముందల ప్రత్యక్షమవుతుండ్రు. ఓట్ల కోసం ఇప్పుడు నటనతో అబద్ధాల అందగాళ్ళు మళ్ళీ వస్తుండ్రు. రోడ్లు చెదిరినా పట్టించుకోనోళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తుండ్రు. ఒకసారి అడగవా ఓటరన్నా, ఈసారి మోసపు మాటలకు బ్రేకులు వేస్తాం అంటుండ్రు ఓటర్లు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు నాయకులకు గట్టిగానే పెట్టేటట్టు కనబడుతుంది. నాగిరెడ్డి కేరెల్లి అయితే హైదరాబాద్ ఇచ్చినటువంటి ఈరోజు మాట ఏంటంటే ఆజ్కీ బాత్, ఇక మీ దగ్గరికి ఇవాళ చోటా మోటా లీడర్లు అందరూ వస్తుంటారు. అటు నమస్తే అన్న ఏదైనా పని ఉన్నా చెప్పినా చేయకుండా వినకుండా శివన పెట్టకుండా పోయిన వాళ్ళందరూ ఇవాళ వచ్చి దండం పెడతారు, అవసరం అనుకుంటే కాళ్ళు మొక్కుతారు, పైసలు ఇస్తారు, ఇంకా ఎన్నో మాయమాటలు చెప్తారు. వాళ్ళు ఎన్ని రకాలు, ఎందుకంటే ఓటు చాలా విలువైంది. అంబేద్కర్ గారు ఈ ఓటు హక్కు అసలు నిజంగా కొంతమందికే ఉండాలి అంటే అందరికి కావాలని ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు. గద్దరిది ఒక పాట ఉంటుంది, కాలినడుకోనికి కారెట్ల వచ్చనని, అల్లునికి అద్దాల మీడెట్ల వచ్చనని, బంజరా హిల్సుల బంగులెట్లొచ్చనని, పెండ్లానికి పుస్తేల పేరెట్ల వచ్చనని, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా. కాలినడుకోనికి కారు ఎట్లొస్తున్నది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎట్లొస్తున్నాయి, బంగారం ఎట్లొస్తుంది. ఇవాళ అవ్వాడు కూడా కాదు, ఇవాళ అవ్వాడు కూడా కాదు. మా కాలనీలో మా ఇంటి పక్క పొంటోళ్ళకి ఇచ్చారు, నాకు ఇయ్యలే. అవతల పార్టీలు 1000 ఇస్తున్నారు, మీరు అధికార పార్టీ 1200 ఇవ్వాలి. 15 15 ఇట్లా